Hi, good evening all. Welcome to Premraj YouTube channel. Today, Robert Frost యొక్క పోయం స్టాపింగ్ బై వుడ్స్ అనే స్నోయి ఈవినింగ్ గురించి మనం చెప్పుకుందాం ఈ వీడియోలో. ఈ పోయంని 1923లో పబ్లిష్ చేశారు. చాలా షార్ట్గా ఉన్న పోయం అయినప్పటికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. చాలా ఇన్డెప్త్ మీనింగ్ అనేది మనం దీంట్లో చూడగలం. టోటల్గా ఇక్కడ ఒక 16 లైన్స్ అయితే ఉన్నాయి. అయినప్పటికి కూడా చాలా డెప్త్ మీనింగ్ అనేది ఉండిద్ది. వీటిని కొంచెం లైన్ బై లైన్ మనం చదువుకుంటూ వెళ్ళి వాటి మీనింగ్స్ అనేది చూస్తే చాలా డెప్త్ మీనింగ్ అనేది ఉండేది. కాబట్టి మీరందరూ లైన్ బై లైన్ నేను రీడ్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హూస్ వుడ్స్ దీస్ ఆర్ ఐ థింక్ ఐ నో. హిస్ హౌస్ ఈజ్ ఇన్ ద విలేజ్ దో. He will not see me stopping here to watch his woods fill up with snow. సో ఈ ఫస్ట్ స్టాంజాలో అతను ఏం చెప్తున్నాడంటే, అతను ప్రయాణం అవుతున్న జర్నీలో సడన్గా అతనికి అట్రాక్టివ్గా ఒక ప్లేస్ కనిపించింది. ఆ ప్లేస్ కనిపించినప్పుడు రాబర్ట్ ఫ్రాస్ట్ అక్కడ ఆగిపోతాడు పోయేట్టు. ఆగిపోయినప్పుడు ఆ ఫారెస్ట్లో అతనికి చాలా అందంగా కనిపించింది ఆ పర్టికులర్ ప్లేస్. అక్కడ మంచుతో కూడుకున్న ఒక ప్రదేశం అక్కడ ఉండింది. కాబట్టి అతనికి చాలా అట్రాక్టివ్గా ఆ ప్లేస్ అనిపించింది. అయితే ఈ ఫారెస్ట్ ఎవరిది నాకు తెలుసేమో అని చెప్పి అతను అనుకుంటున్నాడు. మేబీ అతని యొక్క హౌస్ అనేది ఆ విలేజ్లో ఉండిద్దేమో అని చెప్పి అనుకుంటున్నాడు. హీ విల్ నాట్ సీ మీ స్టాపింగ్ హియర్. ఒకవేళ నేను ఇక్కడ ఆగినానని ఆయనకి తెలియదు, నన్ను చూడలేడు అని చెప్పి అనుకుంటున్నాడు. టు వాచ్ హిజ్ వుడ్స్ ఫిల్ అప్ విత్ స్నో. అతని చెట్లన్నిటిని నేను చూస్తున్నాను కదా, నేను చూస్తున్నానని అతనికి తెలియదు అని చెప్పి పోయెట్ చెప్తున్నాడు. మై లిటిల్ హార్స్ మస్ట్ థింక్ ఇట్ క్వియర్ టు స్టాప్ వితౌట్ ఎ ఫార్మ్ హౌస్ నియర్ బిట్వీన్ ద వుడ్స్ అండ్ ఫ్రోజన్ లేక్ ద డార్కెస్ట్ ఈవినింగ్ ఆఫ్ ద ఇయర్. మై లిటిల్ హార్స్ మస్ట్ థింక్ ఇట్ క్వియర్ అంటే అతను ప్రయాణం చేస్తున్న గుర్రం ఒక స్ట్రేంజ్ ఫీలింగ్తో ఉందని చెప్పి చెప్తున్నాడు. ఎందుకు స్ట్రేంజ్ ఫీలింగ్తో ఉందంటే, డెస్టినీకి వెళ్లకుండానే పోయేట అక్కడ ఆగిపోయాడు కాబట్టి ఆ హార్స్కి ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. టు స్టాప్ వితౌట్ ఏ ఫార్మ్ హౌస్ నియర్. ఫామ్ హౌస్ కానీ ఆ పర్టికులర్ ఆ పోయేట యొక్క ఇల్లు దగ్గర కానీ ఆగకుండా ఎందుకు ఇక్కడ ఆగారని చెప్పి ఆ గుర్రానికి సందేహం వచ్చిందేమో అని చెప్పి పోయేట్ చెప్తున్నాడు. బిట్వీన్ ద వుడ్స్ అండ్ ద ఫ్రోజన్ లేక్. అయితే అక్కడ ఆ ఫారెస్ట్ మధ్యలో అక్కడ ఒక ఫ్రోజన్ లేక్ అనమాట. ఆ ఫ్రోజన్ లేక్ దగ్గర కూడా సరస్సు అనేది గడ్డకట్టుకుపోయిన ప్రదేశంలో పోయేట ఆగాడు కాబట్టి దానికి ఆ గుర్రానికి స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ద డార్కెస్ట్ ఈవినింగ్ ఆఫ్ ద ఇయర్. అది వింటర్ సీజన్ కాబట్టి ఈవినింగ్ కూడా చాలా డార్క్గా కనిపిస్తుంది. హీ గివ్స్ హిజ్ హార్నెస్ బెల్స్ ఏ షేక్ టు ఆస్క్ ఇఫ్ దెర్ ఈస్ సమ్ మిస్టేక్. ద ఓన్లీ అదర్ సౌండ్స్ ద స్వీప్ ఆఫ్ ఈజీ విండ్ అండ్ డౌనీ ఫ్లేక్. హీ గివ్స్ హిజ్ హార్నెస్ బెల్స్ ఏ షేక్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ హార్స్ అనేది ఏదైతే ఉందో తను మెడ చుట్టూ ఉన్న ఒక బెల్స్ని అది మోగిస్తూ ఉంది. ఎందుకు మోగిస్తుందంటే ఆ పర్టికులర్ ప్లేస్ అనేది దానికి స్ట్రేంజ్గా అనిపిస్తుంది. అది పోయేట యొక్క ఫామ్ హౌస్ కాదు, వాళ్ళ ఇల్లు కాదు, వాళ్ళ డెస్టినీకి వెళ్ళాల్సిన చోటు కూడా కాదు. కానీ అది పోయేట్కి ఆ పర్టికులర్ ప్లేస్ అనేది అట్రాక్టివ్గా అనిపించింది. ఆ పర్టికులర్ ప్లేస్కి పోయేట్ అట్రాక్ట్ అయిపోయాడు కాబట్టి అక్కడ ఆగాడు. అయితే ఆ పర్టికులర్ ప్లేస్ ఎలాగుందంటే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. అక్కడ వచ్చే గాలి కూడా చాలా పీస్ఫుల్గా ఉందని చెప్పి పోయేట్ చెప్తున్నాడు. ద వుడ్స్ ఆర్ లవ్లీ, డార్క్ అండ్ డీప్, బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్.
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే లాస్ట్ స్టాంజాలో ఆ ఫారెస్ట్ ఎలాగుందంటే చాలా లవ్లీగా ఉంది, డార్క్‌గా ఉంది, డీప్‌గా ఉంది. బట్ ఐ హావ్ ప్రామిసెస్ టు కీప్. కానీ అతనికి తను అచీవ్ చేయాల్సిన అచీవ్‌మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. తను సాధించాల్సినవి ఇంకా ఉన్నాయి. సో, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. సో, ఆ పర్టిక్యులర్ ప్లేసు పోయెట్‌ని అట్రాక్ట్ చేసినప్పటికి కూడా, కానీ అదొక జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ, అదే జీవితం కాదు కాబట్టి, ఆయన మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అంటే, ఇంకా అతను మరణించే లోపు తను ప్రయాణించవలసిన జర్నీ గురించి అతను ఆలోచిస్తూ, నేను వెళ్ళాల్సి ఉంది. నేను చాలా అచీవ్ చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి పోయెట్ ఈ మాటలతో ఈ పోయెమ్‌ని ముగిస్తాడు.